అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రేమ ఎంత కఠినం 7వ భాగం. సాయంత్రం అత్తయ్య అల్లుడుగా ఇల్లు చేరుకున్న సమయంలో విశాల్, నీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి అన్నది గౌరీ. ఏమిటత్తయ్యా? పిడి బలంగా ఉంది. విషయం చాలా సీరియస్. ఏమిటి? లత గురించి నువ్వేమనుకుంటున్నావు? సడన్గా ఆమె అలా అడిగేసరికి వెనక్కి తిరిగిన అతను, ఎందుకు సడన్గా ఇలాంటి ఒక ప్రశ్న అన్నాడు. నువ్వు మొదట సమాధానం చెప్పు. కారును పక్కగా ఆపాడు అతను. మనింటే అమ్మాయి గురించి నేనేం చెప్పను? చాలా థ్యాంక్స్ రా, నీ గుణం నాకు తెలుసు. ఆ గీత ఎంత ధైర్యంగా చెప్పింది. ఎవరు? ఆ ప్రొఫెసర్ భార్యనా? అవును, ఆస్తి కోసం నువ్వు లతను అసహించుకుంటావని అంటూ ఇంకా ఏవేవో చెప్పింది. నువ్వు భయపడ్డావు అంతేనా? ప్రేమ ఎక్కువైనప్పుడు విశాల ఆమెను నువ్వు అని సంబోధిస్తాడు. లేదురా, నేను పెరిగింది నీ దగ్గర. నాకు ఈ ఆస్తి డబ్బు ఏదీ వద్దు, నువ్వు మాత్రం చాలు. అందువల్ల ఎవరేం చెప్పినా మనసు పాడు చేసుకోకు, తెలిసిందా? ఇప్పుడు చెప్పు, ఎందుకు లత గురించి అడిగావు? నా తల మీద కట్టేద్దామని ఆశగా ఉందా? సరదాగా ఆతృతతో అడిగాడు విశాల్. పోరా, నీకు దాన్ని చూస్తేనే పడదు. లతకో అంతే. మీ ఇద్దరినీ చేర్చిపెట్టి ఏమిటి లాభం? నేను చెప్పబోయేది వేరే విషయం అన్న గౌరీ చిన్నపిల్ల కుతూహలంతో, మేజర్ మనవడు వరుణ్ లేడు, అతనికి లతకు ఈడు జోడు ఎలా ఉంటుంది? ఆ రోజు విందులో మనమిద్దరం భోజనం చేస్తున్నప్పుడు కలిసి నిలబడ్డాడు చూడు, అతనే. మనసు కడుపు నిండిపోయింది తెలుసా? ఇంకా 1 నెల వాడు మేజర్ ఇంట్లోనే ఉంటాడు. సంబంధం ఎస్ అనుకుంటే వెంటనే పెళ్లి పెట్టుకోవాలని ఆంటీ చెప్తుంది. లత కూడా వాళ్లతో బాగా కలిసిపోతుంది. ఇద్దరికీ నచ్చాలి. నువ్వేమంటావు అన్నది. విశాల్ హృదయం బలంగా ఊగిపోగా, ఇప్పుడు ఏమిటి అవసరం? ఇంకో 2 సంవత్సరాలు పోనీ అన్నాడు. ఇప్పుడే 22 జరుగుతుంది. దానికి ఒక మంచి జీవితం కుదిర్చి పెడితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. చూద్దాం. కానీ ఎందుకురా అలా అతకనట్టు మాట్లాడతావు? గౌరీ యొక్క విపరీత ఆసక్తి అతన్ని నీరసపరిచింది. అత్తయ్య, దానికని ఒక సమయం వస్తుంది. అప్పుడు మంచిగా చేద్దాం. ఈ పెళ్లి జరిగేంత వరకు నువ్వు నా దగ్గర ఉంటావుగా. మరి మన ఇంటి పెళ్లికి నేను లేకుండా ఎట్లా అన్నవాడు అంతకంటే దాని గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక బండి తీశాడు. తన ప్రేమ కన్యను ఇంకెవరితోనూ జత చేసి చూడడం ఇష్టం లేక మనసు కొట్టుకుంది. ఆ బాధతోనే ఇల్లు చేరాడు. తోటలోని గడ్డి తివాచి మీద కూర్చుని కిరణ్తో నవ్వుతూ మాట్లాడుతూ నిలబడింది లత. కారు దగ్గరకు రావడం చూసిన ఇద్దరూ కారు దగ్గరకు రాగా పలకరింపు తర్వాత గౌరీ లోపలికి వెళ్ళింది. టీ రెడీ చేయడానికి వెళ్ళిన లతతో పాటు కిరణ్ వెళ్ళటం విశాల్కు కోపం తెప్పించింది. లత, నీ బాయ్ ఫ్రెండ్ కళ్ళు చూసావా? వాటిలో ఎంత ఈర్ష్య సెగ ఉందో, నన్ను అలాగే కాల్చిపారేసేలాగా. దాన్ని బట్టే తెలియటం లేదు అతని మనసు నిండుగా నువ్వే ఉన్నావని అన్నాడు కిరణ్. అబద్ధంగా మాట్లాడకండి. ఆ మనిషికి దయ, జాలి, కరుణ, ప్రేమ, బంధం ఏదీ లేదు. ప్రేమంటే ఏమిటని అడిగే జాతి. అతను మాట్లాడే ఒక్కొక్క మాట తేలుకుట్టినట్టు ఉంటుంది. ఆయనకు నా మీద ప్రేమ రావటమేమిటి? ఒకవేళ అతన్ని ప్రేమించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడిందనుకోండి, నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్రేమ రావడానికి ఒక ముఖం కావాలి. లత వేలాకోలంగా నవ్వుతూ చెప్పగా, అంటే నిజంగానే నీకు అతను నచ్చలేదా? చచ్చ, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు. అతన్ని తలుచుకుంటేనే విరక్తి పుడుతుంది. పేర్లల్లోనే విశాల్ అనే పేరునే నేను ఈ ప్రపంచంలో ఎక్కువగా చీదరించుకునేది అన్నది విసుగ్గా. అనుకోకుండా అక్కడికొచ్చిన విశాల్ చెవులకు అన్నీ వినపడ్డంతో ఫీలింగ్స్లోనూ మనసులోనూ బలమైన దెబ్బతిన్నాడు. టీ కప్పుతో వచ్చిన లత కారులో కూర్చున్న విశాల్ దగ్గర ట్రేను చాపింది. చదువుతున్న పత్రికలో నుండి కళ్ళను తెప్పకుండా శ్రద్ధగా చదువుతున్న కుర్రాళ్ల ఫోజు పెట్టాడు విశాల్. టీ వద్దు, రోజు తాగుతారు కదా. వద్దంటే అర్థం కాలేదా? కోపంగా అరవడంతో ఎందుకింత కోపం అనేది అర్థం కాక ఒక్క క్షణం ఆశ్చర్యపోయి నిలబడ్డ ఆమె విశాల్ వెనకాల నిలబడిన కిరణ్తో, చూసావా వాడి నిర్లక్ష్యం అంటూ నవ్వుతూ కళ్ళతో సైగ చేసింది. ఏదో స్వారస్యమైన విషయం జరగబోతుందని ఎదురు చూసిన కిరణ్ ఛ అని విసుక్కుని నిలబడ్డాడు. అతను నిలబడ్డ ధోరణి చూసి పగలబడి నవ్వబోయిన లత నవ్వును ఆపుకోవడానికి గబుక్కున నోరు నొక్కుకుంది. ఆపుకోలేని నవ్వుతో నిలబడిన లతను ఓరకంటితో చూసిన విశాల్, నన్ను చూస్తే నీకు వేలాకోలంగా ఉందా? ఉండు, నాకు ఒక సమయం వస్తుంది, అప్పుడు నీ పని పడతా అని మనసులోనే ఆమెను హెచ్చరించాడు అతను. అరగంట తర్వాత కిరణ్ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉత్సాహంగా తనలో తానే పాటలు పాడుకుంటూ తోటలోకి అడుగుపెట్టిన లత ముందు విలన్లాగా వచ్చి నిలబడ్డాడు విశాల్. అతన్ని నిర్లక్ష్యంగా చూసి గబుక్కున వెనక్కి తిరిగిన ఆమెను చూసి, పర్వాలేదే, ఊరు వదిలి ఊరు వచ్చినా కూడా నీ వలలో మగజింకలు ఈజీగా పడుతున్నాయే అన్నాడు. అతని గుణము ఈటెలులాగా గుచ్చుకునే అతని మాటల గురించి తెలిసిన లత ఓకే అంటూ నవ్వుతూ అతని దగ్గర నుండి జరగడానికి ప్రయత్నించింది. నీ మీద ఒకడు రాయి విసిరితే అతని మీద నువ్వు రోజా పువ్వును విసురు అని చదివింది గుర్తుకు వచ్చింది. ఆమె యొక్క నిర్లక్ష్య వైఖరి అతన్ని కవ్వించింది. ఆమెను అలాగే వదిలేయటానికి
అతనికి మనసు రాలేదు. ఈ కుటుంబానికని ఒక మర్యాద ఉంది అన్నాడు. ఓ, నీ వల్ల అది చెడిపోవడం నేను అనుమతించలేను. అతను మళ్ళీ ఆమె మీద రాయి వేయగా గాయపడ్డ మనసులో ఏర్పడ్డ కోపాన్ని అణుచుకుని నవ్వు అనే రోజా పువ్వును చూపింది. మేజర్ కుటుంబానికి నీ పాత జీవితం, అందులో నువ్వు నడిపిన నాటకాలు తెలిసే ఛాన్స్ లేదు. మళ్ళీ మళ్ళీ దెబ్బతిన్న నొప్పిని భరించలేని ఆమె హృదయం కన్నీటి చుక్కలను కళ్ళ చివరకు తోయగా ఆ కన్నీటిని తుడుచుకుని ఇప్పుడేమంటారు అని అడిగింది. నీలాంటి ఒకతి వలన ఈ ఇల్లు, కుటుంబం, దాని గౌరవం దెబ్బతింటున్నాయని నేను అనుకుంటున్నా. నీ ప్రవర్తన మంచి కుటుంబ ఆడవాళ్ల. అతను మాట్లాడుతుంటే నొక్కి పెట్టుకున్న ఓర్పుతో, అంటే నేను చెడిపోయిన దాన్నే అని చెప్తున్నారా? అది నేను వేరుగా చెప్పాలా? మీ ఊళ్ళో అడిగి చూడు, నీ పేరుకున్న గొప్పతనం తెలుస్తుంది అన్నాడు. ఇక పైన ఓర్పుగా ఉండలేకపోయింది. మళ్ళీ మళ్ళీ రాయి విసురుతున్న అతని మీద రోజా తొట్టిని విసురు చావని. చదివిన లైన్లు చెవుల్లో గింగులు తిరగ్గా అతని వైపు ధైర్యంగా తిరిగింది. అతని కళ్ళల్లోకి తదేకంగా చూసింది. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా అని అడిగిన ఆమె తన ముఖభావాల్లో ఒక మెట్టు దిగిన అతని మనోభావాన్ని అర్థం చేసుకోకుండా, తన కంటి చూపును అడ్డుకుంటున్న మురికిని పట్టించుకోకుండా ఎదుటి వాళ్ల కళ్లల్లో ఉన్న దుమ్మును తీసేయడానికి ప్రయత్నిస్తున్న అతన్ని అత్యంత మూర్ఖుడు అంటారు అని అందులో క్లియర్గా రాసుంది. దానికి అర్థమేమిటో నేను విడమర్చి చెప్పాలా ఏమిటి అన్నది నిర్లక్ష్యంగా. ఆమె చూపే నిర్లక్ష్యం, ధోరణి కొత్తగా ఉండటంతో ఏమిటి, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు అన్నాడు. అర్థం కాలేదా? వేలాకోలాన్ని సాగతీసిన ఆమె ఎందుకు అంత వింతగా చూస్తున్నావు? నీ పుట్టుక, దానికి సంబంధించిన సంఘటనలు అన్నీ మర్చిపోయావా ఏమిటే అన్నది. అదిరిపడ్డాడు విశాల్. అతని మనసులో పూడుకుపోయిన అవమానాలను గుంట తవ్వి బయటకు తీసి దీపం వెలుతుల్లోకి తీసుకువచ్చిన ఆమెను షాక్ తగిలిన వాళ్లాగా చూశాడు. నేను ఒకడినే ప్రేమించాను. మీ అమ్మలాగా కన్నబిడ్డను, కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి ఇంకొకరితో పారిపోలేదు. మీ మీద ఇంత మురికి పెట్టుకుని విసుగు, కోపం తలకు ఎక్కగా ఏం మాట్లాడుతున్నామో తెలియక అనాగరికంగా ఆమె మాట్లాడుతుంటే లత అని అరిచినతను ఫడేల్మని లత చెంప మీద ఒకటిచ్చాడు. ఏయ్ అనే అహంకారంతో దెబ్బ తగిలిన షాక్ నుండి తేరుకోలేక నిలబడ్డ లత గొంతు పట్టుకుని ఇంకోసారి ఆమె గురించి మాట్లాడావో నేను చంపేస్తాను అన్నాడు. కోపం ఎక్కువయ్యి క్రూరంగా కనబడ్డ అతని మొహం ఆమెలో భయం పుట్టించా సారీ అన్నది గుండె దడ తగ్గకుండానే. వెళ్ళిపో, నా ముందర నిలబడకు అంటూ గుమ్మం వైపు చేయి చూపించాడు. ఆమె కోపము గొంతును గట్టిగా పట్టుకున్నందువలన ఏర్పడిన నొప్పి, దెబ్బతిన్న అవమానం ఒక్కసారిగా ఆమెను తాకగా వెక్కి వెక్కి ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తుకు వెళ్లి మంచం పైన పడింది. లత మనసు చాలాసేపటి వరకు ప్రశాంతత చెందలేదు. ఎవరితను? నా మీద చేయి చేసుకోవడానికి అతనికి హక్కు ఎక్కడిది? నన్ను అవమానపరిచినందువల్లనే కదా నేను సమాధానం చెప్పాను. ఇతనితో నరకవేదనను అనుభవించడానికి కంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. కానీ పిన్నిని ఎలా ఒప్పించేది? పలు ఆలోచనలతో నిద్రలోకి వెళ్ళిపోయింది లత. మెలకువ వచ్చిన తర్వాత కూడా లేవటానికి మనసు రానట్లు మనసు, శరీరం నీరసంగా పడిపోయింది. ఆమెలో ఆలోచనలు మారినాయి. తన మీద పడ్డ దెబ్బ కంటే తన వల్ల విశాల్కు తగిలిన దెబ్బే పెద్దదిగా అనిపించింది. అవమానంతో కృంగిపోయిన అతని మొహం ఆమె కళ్ళ నుండి వెళ్లకుండా నిలబడిపోయింది. ఈ రోజు వరకు ఆమె ఎవరినీ గాయపరిచిందే లేదు. తన మాటో చేష్టో ఎవరినీ కొంచెం కూడా బాధ పెట్టకూడదు అనే భావంతో నడుచుకోవాలనే విషయంలో ఆమె ఖచ్చితంగా ఉండేది. అలాంటిది తన మాటలతో ఒకడి ప్రాణం గిలగిలా కొట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయింది. మనసులో ఎంత బాధ పుట్టుంటే అలా కోపగించుకుంటాడు. పితికిన పాలు కంటే కూడా తల్లి పవిత్రత చాలా గొప్పదని, అటువంటి ఒక తల్లి అపవిత్రురాలు అనేది ఒక బిడ్డ తెలుసుకుంటే ఆ బిడ్డ అనుభవించే బాధ, వేదన మాటలతో వివరించగలమా? అతను ఆమెను అప్పుడప్పుడు మాటలతో గుచ్చిన కారణము ఆమెకు అర్థమైంది. అతని హృదయం చిన్న వయసులోనే అవమానకరమైన మాటలతో నిండిపోయింది. మెల్లగా మెల్లగా మంచి గుణాలను కోల్పోవడం వల్లనే అతను అలా ఉన్నాడని అర్థం చేసుకుంది. విశాల్ అనే మంచి ముత్యాన్ని అభిమానంతో ఆదరిస్తే మాత్రమే ప్రకాశవంతంగా ఉంటుంది. స్నేహం అనే విత్తనం అతని మనసులో పడి మొలకెత్తి 100 రెట్లు ఫలితం ఇవ్వాలంటే చుట్టూ ఉన్న కొమ్మలను పీకివేయడానికి తన ప్రేమ ఎంత అవసరమో అర్థం చేసుకుంది లత. మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ వల్ల మాత్రమే సుఖాన్ని, దుఃఖాన్ని ఎక్కువగా ఇవ్వగలరు అనే అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని మేడ మీద నుంచి దిగింది. కళ్ళు 4 వైపులా వెతికి మోసపోయినాయి. డైనింగ్ హాల్లో గౌరీ మాత్రమే ఉంది. ఏరా, ఒంట్లో బాగోలేదా? వచ్చి చూసినప్పుడు బాగా నిద్రపోతున్నావు. అవును, ఒకటే తలనొప్పి, అందుకనే పడుకుండిపోయాను, అలాగే నిద్రపోయాను అన్నది లత. ఎర్రటి కళ్ళు, వాచిన చెంపలు, అనుమానం రాకూడదనే ఆదుర్దాతో వంటింట్లోకి దూరింది. అదంతా గమనించిన గౌరీ వంటింటి గుమ్మంలో నిలబడి విశాల్ పొద్దునే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. మొబైల్ ఫోన్ రీచ్ అవటం లేదు. వస్తే భోజనం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది. అతను ఎక్కడికి వెళ్ళుంటాడు? అతన్ని వేదనకు గురిచేసిన తన్నే తానే తిట్టుకుంది. మౌనము, చిరునవ్వు పలు సమస్యలను పరిష్కరించడానికి
తప్పించుకోవడానికి సాయపడుతుందని ఆమె ఎందుకు భావించలేదు? వందనను అవుట్ హౌస్కి పంపి హాల్లో కూర్చుంది. సుమారు 1 గంట తర్వాత వచ్చాడు విశాల్. ముఖంలో ఏదో మార్పు. తడబడుతూ అతను మేడ ఎక్కాడు. కిందకు వస్తాడేమోనని కాచుకునుంది లత. అరగంట అయినా అతను రాలేదు. మేడ ఎక్కి ధైర్యంగా గది తలుపులను తోసింది. ఎదురుగా చూసిన దృశ్యం. చేతిలో మందు గ్లాసుతో ఈజీ చైర్లో పడుకున్నాడు విశాల్. కాళ్ళు తారుమారుగా ఉన్నాయి. దగ్గరికి వెళ్లి విశాల్ అని పిలిచింది. అతను తలెత్తి చూడలేదు. విశాల్ అంటూ పిలుస్తూ అతని భుజాన్ని చేత్తో కదిలించింది. మెల్లగా తలెత్తి చూసిన విశాల్ కళ్ళు పెద్ద చేసి, నువ్వా? ఎందుకొచ్చావు? చెడిపోయిన దాని కొడుకుని చూడ్డానికి వచ్చావా అన్నాడు. సారీ విశాల్, ఏదో కోపంలో మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు అన్నది. ఏయ్ ఆపు అంటూ నిర్లక్ష్యంగా చెయ్యెత్తి సైగ చేశాడు. మనసులో ఉన్నదే బయటకు వస్తుంది. ఏం మాట అనేశావు? ప్రతిరోజు పురుగులా కొట్టుకుంటున్నాను తెలుసా? అది ఎంత పెద్ద నొప్పో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైనా మామూలుగా చూస్తేనే ఎగతాళిగా చూస్తున్నట్టే అనిపిస్తుంది. అవమానపడి గాయపడిన నా మనసులో నేను అనుభవించిన ఒకే ఒక సంతోషం నువ్వే. నా మీద పడ్డ మరకలను తొడవడానికి వచ్చిన దేవతగానే నేను నిన్ను అనుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను నీచుడిగానే చూస్తున్నావని ఇప్పుడే అర్థం చేసుకున్నాను అన్నాడు. అతని మొహంలో కనబడ్డ ఆవేదన లతను వేదనకు గురిచేసింది. నా మాటలు అతన్ని తాగుబోతుగా మార్చేసినాయి. కుర్చీలోనే కుచించుకుపోయిన అతని మొహాన్ని పైకి ఎత్తి, రండి భోజనం చేద్దాం అన్నది. ఏయ్ వెళ్ళు. అతను గొనగా బలం పుంజుకుని అతన్ని లేపి పరుపు మీద పడేసింది. పడినవాడు ఆమెను లాగి తనపై పడేటట్టు చేశాడు. నొప్పి పుడుతున్న గుండెల మీద ఆమె మెత్తగా పడ్డంతో ఆమెను తన చేతులతో బంధించాడు. ఆమె గింజుకుంది. మొహాలు రాసుకోగా గుప్పుమని వెలిగిన మంటలాగా వేడెక్కిన నరాలు తమ కట్టుబాటును సడలించుకున్నాయి. లత తాపంతో గొనిగిన పెదవులు ఆమె హృదయాన్ని అలల్లాగా తాకగా జరగబోయేది గ్రహించిన ఆమె కళ్ళు మత్తులోకి వెళ్ళ ఆమె స్పృహ భావాలను అణిచివేసినాయి. అనుభవ స్పర్శ కొత్తదైన లత యొక్క ఆడగుణం మేల్కొన్నది. మద్యం మత్తులో తన స్వీయ నిలకడను మరిచిపోయిన అతనితో చచ్చ అతని పిడి నుండి వెంటనే వేగంగా బయటకు పడాలని ప్రయత్నించింది. మత్తులో ఉన్న అతని బలం ఆమెను కదలనివ్వలేదు. తన బలమంతా ఉపయోగించి మెలికలు తిరిగి జారుకుంటూ అతని బంధం నుండి బయటపడింది. అతని శరీరానికి కింద పడిన తన దుప్పటాను లాగింది. దుప్పటా మరో చివర్న పట్టుకున్న అతని కళ్ళు చూసినప్పుడు అందులో ఉన్న అయస్కాంత శక్తి మోసపోవడంతో తాపంతో అతను ఆమె దుప్పటాను లాగుతూ లత అతని బుజ్జగింపు పిలుపు ఆమె మనసును మంచు ముక్కలాగా కరిగించింది. తనకు తెలియకుండానే అతని వైపు అడుగులు వేయగా మంచుగడ్డలు కరగటం ప్రపంచానికి ఎంత చేటో అదే చేటు తనకు రాకూడదని గబుక్కున దుప్పటాను లాక్కుని పరిగెత్తింది లత.